నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. గడిచిన కొన్ని రోజుల నుంచి మనం ఎలా వధకు ఏర్పడిన ఒక గొర్రె పిల్ల యొక్క సిద్ధపాటు ఉంది అని, ఆ అనుభవం ఎలా ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. వధింపబడిన గొర్రె పిల్ల యొక్క అనుభవం మనం నేర్చుకుంటే ఇక వధకు సిద్ధమవుతున్న ఆయన లెక్కలో ఉన్న గొర్రెలు ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. యజమానుడు కంటే దాసుడేమీ అధికుడు కాదని, బోధకుని కంటే శిష్యుడు అధికుడు కాదని విన్నాం. దాసుడు కంటేను శిష్యుడు కంటేను యజమానుడు బోధకుడే ఎక్కువ శ్రమ పొందను గనుక ఆయనను హింసించినప్పుడు ఖచ్చితంగా వీరిని కూడా హింసిస్తారు అనే ఒక మాటను ఆయనే చెప్పి సిద్ధపరుస్తున్న ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. సో దానిలో భాగంగానే మనం కొన్ని విషయాల్ని ధ్యానం చేయడానికి ఫస్ట్ హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఎందుకంటే మన లెక్కలు చాలా తారుమారయ్యే సమయం. మనం అనుకుంటాం రాజు అంటే యూదుల రాజు అన్నా, లేదా ఒక రాజు స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అన్నప్పుడు మనం ఎలా చూస్తామంటే ఈ లోకంలో రాజు అంటే ద హైయెస్ట్ పొజిషన్, అండ్ వాళ్ళు పొందుతున్న ఆ మన్నన గాని, వారు కలిగి ఉన్న అధికారం గాని, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వాటన్నిటినీ కూడా ఆపోజిట్ లో అనుభవించారు. ఇంకా చూడండి, నిజానికి ఒక రబ్బీగా లేకపోతే ఒక బోధకుడుగా ఆయననే ఉన్నారు. కానీ భూమి మీద ఉన్న ఆల్రెడీ రబ్బీలు గాని, ఆల్రెడీ ఉన్న ప్రధాన యాజకులు బోధకులుగా ఉన్నవారు కానీ, పరిసయ్యుల్లో ఇక శాస్త్రుల్లో వీరు చూడండి, వీరు అనుభవిస్తున్న అనుభవాలు వేరు. కానీ యేసు ప్రభు వారు అనుభవించిన అనుభవం టోటల్లీ ఎంటైర్లీ వేరు. అలా ప్రతి ఏరియాలో మనుషుల యొక్క లెక్కలు తారుమారు చేసి చూపిస్తున్నారు ప్రభు. మనిషికి క్షయమైన ఆహారమే ప్రాముఖ్యం, కానీ యేసు ప్రభు అక్షయమైన ఆహారమే ప్రాముఖ్యమని నిరూపించి చూపించారు. అలా ఆయన అనేక కాలం చూడండి, కాలంను వేరు చేస్తున్న ఒక శక పురుషుడుగా మాత్రమే లేరు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని కేవలం కాలాన్ని మాత్రమే ఆయన పియర్స్ చేయలేదు, కాలాన్ని మాత్రమే విభజించలేదు, ఆయన డాక్ట్రిన్స్ ని విభజించారు, నిబంధనను విభజించారు, ఆలోచన విధానంలోనికి ఎంటర్ అయ్యారండి. ఆయన అడుగు పెట్టిన ప్రతి ఏరియాలో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే డిఫరెన్స్ తీసుకుని వచ్చారు. ఆయన అడుగు పెట్టిన ప్రతి జీవితంలో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఒక అనుభవంలోకి తీసుకుని వచ్చారు. ఒక సమరయ స్త్రీని టచ్ చేస్తే, అంటే ఆమెతో కొంచెం సేపు మాట్లాడితే, ఆమె లోనికి క్రీస్తు వెళ్తే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, ఇలా ఆయన ప్రతి ఏరియాలో కూడా ఒక డిఫరెన్స్ తీసుకుని వచ్చారు. అలాగనే ఆయన
ఆయన మన ఆలోచన విధానం, మన లెక్కలు అన్ని కూడా ఆయన ఎంటర్ అయ్యి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ గా మన మైండ్ సెట్ ని కూడా మారుస్తున్నారు. దేవుడు అంటే మన లెక్కలు నన్ను కాపాడువాడు, లేదా నేను అడిగినవన్నీ ఇచ్చేవాడు, లేదా ఆపద మొక్కులవాడు, ఇలా ఉన్న ఆలోచన విధం మొత్తం దేవుడు ఆ లెక్కల్ని కూడా తారుమారు చేసి ఆయన ఎంటర్ అయ్యి ఇది కాదు జీవితం, ఇది కాదు మీరు ఎదురు చూడవలసింది అని ఒక బిఫోర్ క్రైస్ట్ ఇలా మీరుండే, కానీ ఎంటర్ అయిన తర్వాత దేవుడు నిజముగా దర్శించిన తర్వాత ఆఫ్టర్ క్రైస్ట్ అనే ఒక లైఫ్ ని ప్రభు చూపిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సో ఈరోజు మొట్టమొదటి గడిలోనే చెక్ చేసుకున్నాం, నా జీవితంలోనికి ప్రభు వచ్చిన తర్వాత నా ప్రవర్తనలో గాని నా ఆలోచనలో గాని అంత ర్యాపిడ్ గా మార్పులు వచ్చాయా లేదా, అండ్ అంత డిఫరెన్స్ నా పాత జీవితానికి ఇప్పటికీ ఉందా లేదా అని. ఎందుకంటే నువ్వు ప్రభు పేరే పెట్టుకుని సేమ్ లైఫ్ కంటిన్యూ చేస్తే వేస్ట్. ప్రభు పేరే పెట్టుకుని ప్రవర్తన సేమ్ కంటిన్యూ చేస్తే వేస్ట్. అందుకే మొట్టమొదటి గడిలోనే మనం ప్రార్థన చేద్దాం. ఏమనంటే, అయ్యా మేము ధ్యానిస్తున్న సమయమే మా ఆలోచన విధానం మొత్తం అన్నిట్లోని కూడా ఆ మేజర్ డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ రావాలో అన్నిటినీ కూడా తీసుకుని రమ్మని, పరలోక రాజ్యంకు తగిన మారు మనస్సు మేమందరం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక నాయన యేసే ఈ యొక్క పరిశుద్ధ దినమును నాయన మాకు మీరు అనుగ్రహించారయ్యా, నీకు వందనాలు. సజీవ లెక్కలోని సన్నిధికి వచ్చి కృపించారు, వందనాలు. అవును తండ్రి, మా జీవితం ప్రభా నాయన బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ గా మేము మార్చుకున్నామా లేదా మమ్మల్ని మేము సరి చూసుకోవడానికి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా పేర్లు మాత్రము నాయన దైవికమైన పేర్లు పెట్టుకుని ప్రభా మా ప్రవర్తనలో మార్పు లేకపోతే ప్రభా నాయన మేము మీ రాజ్యానికి యోగ్యులుగా ఉండం ప్రభా. ప్రభా నా తండ్రి యేసయ్య క్రీస్తు మీరు చూపిస్తున్న మార్గంలో మా జీవితాన్ని మేము మలుచుకొని ముందుకు సాగుతున్నామా లేదా మమ్మల్ని ముందుకొని నాయన యేసయ్య చెక్ చేసుకోవడానికి మాకు కృపనివ్వండి అయ్యా. పరలోక రాజ్యానికి తగిన మారు మనసుని మాకు దయచేయండి ప్రభా. ప్రభా ఇంకనూ మాతో మాట్లాడండి అయ్యా, ఇంకనూ మాకు ఆలోచన ఇవ్వండి, ఇంకనూ మేము ఏ ఏరియాలో సరి చేసుకోవాలో మాకు చూపించండి ప్రభా. మేము ఎక్కడా కూడా మోసపరచుకోక, ఆచారబద్ధమైన లైఫ్ స్టైల్లో నాయన మోసపరచుకోక మారు మనసు పొందువారమై ఈ రాజ్యానికి యోగ్యులుగా నిలవటకు మీరే కృపనీయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచు వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని
నేను యూదుల రాజును మీకు విడుదల చేకూర్చున్నారా అని అడిగాను. అతడు బరబ్బను మాకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. ఇది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దీనిని బట్టి మనం ప్రార్థించుకోబోతున్నాం. గమనించండి, పిలాతు ఎదురుగుండా ప్రధాన యాజకులు నిలబడి అనేక నేరములు మోపారు. ఈ పని ఎవరిది, ఈ జాబ్ ఎవరిదని నేర్చుకున్నాం. నేరములు మోపే జాబ్ ఎవరిది? రాత్రి పగళ్ళు నించుని అలా కంటిన్యూస్ గా పలానా వ్యక్తి ఇలా చేశారు, పలానా వ్యక్తి ఇది, పలానా వ్యక్తి అది, పలానా వ్యక్తి ఇది, అలా కంటిన్యూస్ గా నేరములు మోపువాడు అపవాది. అపవాది సాంగత్యంలో ఉన్నవాడు, అపవాదికి కుమారుడుగాను కుమార్తెగాను ఉన్నవాడు, అది ఎవరైనా సరే నేరములు మోపుతూనే ఉంటారు. బుద్ధి రానే రాదు. ఎంతైనా చేయి, ఎంతైనా కడిగిన ముత్యం వల్ల ఎంతైనా కడుగు, బుద్ధి చెప్పండి వస్తుందా? ఎప్పుడు మీకు తెలుసా, ఆ లోపల హృదయం కడగబడదండి. అందుకనే ఆ టెండెన్సీ అలా ఉంటది. ఆ నేరములు మోపే టెండెన్సీ అలా ఉంటది. కొంచెం అవకాశం ఉన్నా సరే నేరములు మోపుతూనే ఉంటారు. అలా ఈ ప్రధాన యాజకులు, ఈ గొప్పవారు, సమాజంలో గొప్పవారు అనేవారు, వీరు యేసు ప్రభు మీద అలా నేరములు మోపుతూనే ఉన్నారు. పిలాతు ఏమైనా యూదుడా? కాదు. అలాంటి పిలాతుకి అర్థమవుతుంది ఏమని? 9వ వచనం చూడండి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని. హల్లెలూయా. అర్థమైందా? సో ఈ నేరములు మోపుతున్న వానికి మొట్టమొదటిగా ఏముంది? అసూయ. చెప్పండి, అసూయ. ఈరోజు ఒక మాట గ్రహించు. నువ్వు యజమానుని కంటే గొప్పవాడివేమీ కాదు. నువ్వు బోధకుని కంటే ఎక్కువేమీ కాదు. ఆయన చుట్టూ అసూయని అనుభవిస్తూ ఉంటే, ఆయన శిష్యుడుగా నువ్వు కూడా అసూయని అనుభవిస్తావు. హలో, కమాన్, అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్నవారు నీ మీద అసూయ పడతారు. నువ్వు నవ్వు, నీ గురించి అసూయపడతారు. నువ్వు మాట్లాడు, నీ గురించి అసూయపడతారు. నువ్వు కదులు, అసూయపడతారు. నువ్వు ఏ పనైనా చెయ్యి, అసూయపడతారు. ఇటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయా? అయితే నువ్వు గుర్తుపట్టు, నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. ఎంతమందికి అర్థం అవుతుంది? ఒక చెక్ లిస్ట్ అండి, ఒక సింపుల్ చెక్ లిస్ట్ ఇది. మనం యేసయ్య మార్గంలోనే వెళ్తున్నామా లేదా అని ఒక సింపుల్ చెక్ లిస్ట్. నేను అనేది అసూయ పడే ఏరియా కాదు నేను చెప్పేది. అసూయ పడేవారు చుట్టూ ఉంటే ఆ అనుభవం ఎలా ఉంటుందో నువ్వు అనుభవిస్తున్నావా? దెన్ నువ్వు కాల్డ్. ప్రధాన యాజకులట యేసు మీద అసూయ పడుతున్నారన్న విషయం, సిచ్యువేషన్ మొత్తాన్ని దూరంగా చూస్తున్నా, దూరం నుంచి చూస్తున్నా, బయట నుంచి చూస్తున్నా పిలాతుకు అర్థమైపోయింది. ఎంతసేపు ఉన్నాడండి పిలాతు? కొన్ని దినాలా, కొన్ని సంవత్సరాలు ఉన్నాడా అర్థం చేసుకోవడానికి? చెప్పండి, ఎంతసేపు పట్టింది?
గ్రహించడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? అంగీకరింపబడిన వారి మీద అంగీకరింపబడని వారు చేస్తున్న దాడి ఇది కాదా? కయీను హేబెల్లో వచ్చిన ఆ తేడా ఇది కాదా? ఇలాంటి అనుభవం కాదా? తమ్ముడైన హేబెల్ మీద కయీనికి కోపం వచ్చింది కదా, అటువంటి ఫీల్ కాదా ఇది? చెప్పండి. అవునా? అటువంటిదే, ఆల్మోస్ట్ అటువంటిదే. నాకు ఎందుకు కోపం వచ్చిందండి? నా అర్పణ అంగీకరింపబడలేదు, వాని అర్పణ అంగీకరింపబడింది అనే ఒక రకమైన కోపం. ఆ కోపం మరి అసూయతో సంబంధించిన కోపమే కదా. అలా మొదటి నుండి కూడా ఆ లైన్ లో, అంటే ఆ వంశావళిలో ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించింది ఇలాంటి వ్యతిరేకతనే, ఇలాంటి అసూయనే. ఒకసారి దావీదు అనుభవించిన సౌలు చేత అనుభవించిన ఆ కొద్ది దినాలు ఆ ఫీల్ చూడండి, అదేంటది? అసూయేనా? మాట్లాడాలి. అంటే ఏంటి? ఏర్పరచబడిన ఒక వ్యక్తి వస్తుంటే వాళ్ళు అట్రాక్ట్ చేసేది అసూయ పడే వాళ్ళని. అర్థమవుతుందా? నువ్వు ఏర్పాటు లో ఉన్నావు కదా, నీ చుట్టూ అసూయ పడే వాళ్ళు చుట్టూ చేరి ఉంటారు. అలాంటి టైంలో నువ్వు గుర్తుపట్టాలి అంతే. అలాంటి టైంలో ఏడ్చుకుని కూర్చోమని కాదు అక్కడ. మరి పేతురులు లేకపోతే ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఎలా ముందుకు వెళ్ళారో అలా సమయోచితమైన జ్ఞానంతో తప్పించుకొని ముందుకు వెళ్ళడమే. దేవుడే ఆ జ్ఞానంని ఇస్తారు. దేవుడే అలా తప్పించే వారిని నీ చుట్టూ ఉంచుతారు. ఆమేనని చెప్పండి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా విడిపిస్తూ ఉంటారో, ఆయన కాపుదల ఎలా ఉంటుందో, నువ్వు నీ చుట్టూ ఉన్న అసూయ పడువారు నిన్ను ఏదో రకంగా నిన్ను హింసించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు తప్పిస్తున్న ఆ ఎస్కేప్ నువ్వు అనుభవించినప్పుడే నువ్వు ఆయన్ని స్తుతించగలవు. ఆమేన్. టాపిక్ వచ్చింది కాబట్టి ఏర్పాట్లో ఉన్నవారు ఎలా తప్పించుకుంటారు, ఎలా లేదా దేవుడు వారిని ఎలా హెచ్చిస్తారు, ఎలా ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని వస్తారు అని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రధాన యాజకులు ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నారు. అప్పుడు ప్రజలకు అర్థం కాలే ఎందుకు వారు ప్రేరేపిస్తున్నారు అని. ప్రధాన యాజకులకి కోపం వస్తూ ఉన్నది. అప్పుడు కూడా ప్రజలకి అర్థం కాలేదు ఎందుకు వారికి అంత కోపం వస్తుంది అని. నేరములు మోపుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రజలకి అర్థం కాలేదండి ఎందుకు వారు ఇలా వ్యతిరేకతలు చూపిస్తున్నారు అని.
ప్రజలు ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారు తెలుసా? ఏంటి ఈయనను పట్టుకోవాలి అంటారు మనతో. ఆయన వచ్చినప్పుడు, ఆయన దేవాలయంలోనే ఉండి బోధిస్తున్నప్పుడు వారు పట్టుకోరు. ఆయన వెతుకుతూ ఉంటారు, కానీ ఆయన ఎదురుపడినప్పుడు ఆయనని పట్టుకోరు. బహిరంగంగా మాట్లాడుతున్నా సరే ఈయనని ఏమి అన్నరు. ఏంటి అధికారులు నిజంగా ఈయన ఎవరు అని తెలుసా తెలీదా అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చూడండి ఒక వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 25, 26 వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 25, 26 వచనాలు చదవాలాక. యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నాను, ఈయనను ఏమనరు? ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందురా. చూసారా, అక్కడ యెరూషలేములో కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? వాళ్ళు చంపాలనుకుంటున్న వ్యక్తి ఈయనే కదా, ఈయనే కాడా? మరి ఈయన బహిరంగంగానే మాట్లాడుతున్నాడు కదా, ఈయనను పట్టుకోవాలన్నా చంపాలన్నా వీళ్ళు పట్టుకోలేరా? అసలు వీళ్ళకి తెలిసే కదా, వీళ్ళ అధికారులకి తెలీదా ఈయనే అని? వారికి కూడా ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకు వీరు ఒక్కొక్కరిని అలా టార్గెట్ చేసి అలా వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. అందుకనే చూడండి, ప్రతి సంవత్సరం ప్రతి పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని విడిపించడం వాడుక. వారు ఎంత పాపం చేసినా సరే ఖైదీలో ఉంటే పండుగ టైంలో మాత్రం వారిని విడిపించే అలవాటు ఉంది. మనకి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కొంతమంది ఖైదీలను విడిచిపెడతారు. అలా పిలాతు ఒక ఎస్కేప్ ప్లాన్ చేస్తున్నాడు. ఎలా ప్లాన్ చేస్తున్నాడు చూడండి. అడుగుతున్నాడు, అధికారులను ఎదిరించి కలహంతో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడున్నాడు. మరి వీళ్ళిద్దరిని పక్కన పెట్టి యూదుల రాజుని మీ కొరకు విడుదల చేయనా, మీకు ఓకేనా, మీరు అలాగో అడుగుతారా అని అడుగుతున్నారు. అందుకు ప్రజలు ఏమని బోధింపబడ్డారు, ఏమని నేర్పింపు పొందారు అంటే, ప్రధాన యాజకులు వారిని ఏమని ప్రేరేపించారు అంటే ప్రజల్ని బరబ్బను తమకు విడుదల చేయమని అడగడానికి ప్రేరేపించారు. అంటే ప్రధాన యాజకుల పాత్ర ఎలా మారిపోయిందో చూడండి. ఇదంతా కారణం ఏంటి? పిలాతు గ్రహించాడు. ఈరోజు నువ్వు నేను కూడా గ్రహించాలి. నేను అంతటికి కారణం ఏంటమ్మా? అసూయ. నేరములు మోపడానికి కారణం ఏంటి? అసూయ. ద్వేషించడానికి కారణం ఏంటి? అసూయ. చంపాలనుకోవడానికి కారణం ఏంటి? అసూయ. ఆయన చనిపోతే చల్లబడుతుంది, ఆయన్ని అక్కడి నుంచి తొలగిస్తే కడుపులు చల్లబడతాయి. అసూయ చల్లబడుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రజల్ని వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. మీరు గమనించండి, మీరు అందరినీ కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు.
ఒక్కసారి ఆలోచించండి, ప్రధాన యాజకుల్ని ప్రభువు ఎందుకు నియమించారు? అసలు ప్రధాన యాజకుల కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మోషేకి ప్రభు ప్రత్యక్ష గుడారం కట్టమని ప్రధాన యాజకుడుగా అహరోన్ని నియమించి లేవీయులను ప్రతిష్ఠించమని చెప్పినప్పుడు కదా ప్రారంభించబడింది, అవునా? ఎందుకు వాళ్ళు యాజకులుగా ఉన్నారు? మరి ఎవరికి ఆ యాజకులుగా నియమింపబడ్డారు? ఒక పాపికి దేవునికి మధ్యలో వారు యాజకులుగా లేరా? దేవుని ధర్మశాస్త్రంను, దేవుని యొద్ద నుండి వాక్యంను తీసుకుని వచ్చి ప్రజలకు అందించే పనిలో వాళ్ళు లేరా? ఎంతో ఉన్నతమైన బాధ్యతలు అప్పగింపబడ్డాయి వారికి. ఎంతో ఉన్నతంగా వారు ప్రతిష్ఠించబడ్డారు. కానీ వారు ఎంతగా దిగజారిపోయారో చూడండి. దీనంతటికి కారణం అసూయ. ఏంటి చెప్పండి? పలకాలి. అసూయ. చూడండి, ఒక పెద్ద జబ్బు వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద జబ్బు కాకపోవచ్చు, ఒక షుగర్ వ్యాధి అనుకోండి. దాని సిమ్టమ్స్ అన్ని మనకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఏ వ్యక్తి, ఆ షుగర్ వచ్చిన వ్యక్తి, ఆ వ్యాధి వచ్చిన వ్యక్తి ఏదైనా చెప్తున్నారు అనుకోండి, మనం ఏం చెప్తాం? నీకు షుగర్ ఉంది కదా, అందుకే ఇలా అవుతుంది చెప్తామా లేదా? నాకు ఎక్కువగా యూరిన్ అవుతుందని చెప్పారు అనుకోండి, మనం ఏం చెప్తాం? షుగర్ ఉంది కదా, అలాగే ఉంటది. ఇలా ఒక్కొక్క సిమ్టమ్ వాళ్ళ లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు మనం ఏం చెప్తాం? ఎక్కువగా దాహం అవుతుంది, ఇలా చెప్తుంటే ఏం చెప్తాం? షుగర్ ఉంది కదా. అర్థమైందా? అలా ఈ అసూయ అనే జబ్బు పట్టిన వాళ్ళ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. ఒక్కొక్క సిమ్టమ్ బయటకు వస్తున్నప్పుడు గుర్తుపట్టాలి. ఏం పట్టింది వీళ్ళకి? అసూయ పట్టింది. చెప్పాలి, ఏం పట్టింది? అసూయ. ఎందుకు ప్రేమించలేకపోతున్నారు అంటే అసూయ పట్టిందండి. అర్థమైందా? ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటే అసూయ పట్టింది. ఎందుకు నేరాలే కనిపిస్తున్నాయి? అసూయ పట్టింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ అసూయ పట్టినప్పుడు ఉన్న మెయిన్ అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరిని కోరుకుంటున్నావో మారిపోతుంది. యూదుల రాజుగా ఉన్న యేసయ్యని నిజానికి విడుదల చేయడం మంచిదా, లేదా బరబ్బాను విడుదల చేయడం మంచిదా? మంచిది ఏది చెప్పండి? యేసయ్యని విడుదల చేయడమే. కానీ ప్రజలు ఏం కోరుకోవాలని ప్రధాన యాజకులు ముఖ్యంగా ప్రేరేపించారు? బరబ్బాని. టోటల్ గా నిన్ను మిస్గైడ్ చేసే పనిలో వెళ్ళిపోతారు వీళ్ళు. దీని అందరికీ కారణం ఏంటో తెలుసా? అసూయ. వీరి మాటలే వినుకుంటూ ప్రజలు వెళ్తే అక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటి తెలుసా? వారి అసూయలో మీరు కూడా పాలు పంపులు పొందుకుంటారు, అంతే. ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు గమనిస్తున్నారా ప్రవర్తనలో? నిజానికి వీరికి ఆ జ్ఞానం అందకుండా దేవుడే చేశారట. హలో, అందరూ ఒక మాట చదువుకుందాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2
2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు దయచేసి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనములు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. హల్లెలూయా. చూసారా, జగదుత్పత్తికి ముందే ఈ జ్ఞానంను దేవుడు నియమించి మరుగుపరిచాడు. అంటే అర్థం, వీరికి ఆ జ్ఞానం అందలేదు. ప్రభు సూటిగా చెప్తున్నమాట, అది వారికి తెలిసి ఉండిన ఎడల ప్రభువును సిలువ వేయకపోయిందరు. సో వీరికి పట్టిందేంటి? అసూయ. అసూయ ఉన్న వారికి ఈ మరుగైన జ్ఞానం అందదు. ఎంతమందికి అర్థం అవుతుంది? రెండవ మాట, ఈ మరుగైన జ్ఞానం లేకపోవడం వల్లనే వారు అసూయ పట్టిన దానిలో నుంచి బయటికి రాలేరు. ప్రభుని సిలువ వేయకపోయి ఉందిరట. ఈ గ్రహింపు గనక ఉండింటే, ఈ జ్ఞానం ఉన్నా, ఈ వివేచన, ఈ తెలివి ఉంటే అసలు సిలువనే వేయకపోయి ఉండేవాళ్ళట. ధర్మశాస్త్రోపదేశకులు ఏ తాళపు చెవుని ఎత్తుకుపోయారండి? జ్ఞానం అనే తాళపు చెవినే ఎత్తుకుపోయారు. ఇప్పుడు వారు ఏమి ఓపెన్ చేసి ఏ నిధులు నీకు ఇస్తారు? బరబ్బాని విడుదల ప్రతి చిన్న ఆలోచన ఆపోజిట్ లోనే ఇస్తారు. మనం ఆలోచన వినడానికి, మనం ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉన్నా, ఇదా అదా అదా ఇదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా, అప్పుడు ప్రధాన యాజకులు మనకి ఇచ్చే లేదా ఒక వ్యక్తికి ఇచ్చే సలహా ఎలా ఉంటుంది అంటే, ఇలా ఎలా ఇలా ఆపోజిట్ లో ఉంటాయి అన్నమాట. కారణం ఒక్కటే, వారికి ఆ జ్ఞానం అందలేదు. వింటున్నారా? ఆలోచన తీసుకునేటప్పుడు కూడా ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలో కూడా జ్ఞానం కావాలి. ఒకటేనండి, దేవుడు అనుగ్రహించకుండా ఎవరికి జ్ఞానం అందదు. నీకైనా నాకైనా ఎవరికైనా దేవుడు అనుగ్రహించకుండా ఒకనికి బుద్ధి అందదు. బుద్ధి, జ్ఞానం, దానికి సంబంధించిన సర్వ సంపదలు, అర్థం, తెలివి, వివేచన, ఇటువంటివి ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా దేవుని యందే ఉన్నాయి. ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అడుగు ప్రతి ఒక్కరికి ఇస్తారండి, ధారాళంగా ఇస్తారు. అప్పుడు మనకి ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు కరెక్ట్, వీళ్ళ వాళ్ళ, ఏ మాట కరెక్ట్, అదా ఇదా, ఈ కన్ఫ్యూజన్ ఏది ఉండదు. నీకు ఆ సిచ్యువేషన్ లోకి ఎంటర్ అవ్వక ముందే శ్రేష్టమైన వివేచనతో దేవుడు అలా నింపి ఉంటారు. ఆమేన్. అక్కడ యేసు ప్రభు సిలువ వేయబడాలి గనుక, ఆ అంధకారమైన గడియ వచ్చింది గనుక
అంధకార అధికారము వినియోగింపబడుతున్న సమయం గనుక ఇంకా వివేచన డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి గనుక, ఆ జ్ఞానం తాలూకా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి గనుక, ఆ వెలుగు తాలూకా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి గనుక ఇక వారు వారి అజ్ఞానంలోనే కంటిన్యూ అవుతారు గనుక ఇలా అనుమతించబడింది. అంధకార అధికారమును వినియోగించడానికి దేవుడు అలౌ చేశారు గనుకనే ఇదంతా ఇలా జరగడానికి అవకాశం దొరికిందండి. ఇదంతా మన యేసు ప్రభు విషయంలో చూస్తున్నాం. కానీ సంఘము విషయంలో కూడా అడ్డగిస్తున్నంత వరకే ఈ కృప. ఆ గేట్లు ఎత్తైపోతున్నారు చూడండి. ఒక పెద్ద డ్యామ్ కి సడన్ గా గేట్లు ఎత్తితే వాటర్ ఎలా ఫ్లో అవుతాయి చెప్పండి? చాలా స్పీడ్ గా, చాలా భయంకరంగా వస్తాయి కదా, ఫోర్స్ తో వస్తాయి కదా. అలా దేవుడు అలా అడ్డు గడియలు వేసి అడ్డగిస్తున్నారండి ఆ అంధకార అధికార గడియల కోసం. ఉవ్విళ్ళు ఊరుతున్నాడు అపవాది. అంధకార చీకటి శక్తులన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి ఆ పూర్తిగా వాళ్ళు పని చేయగలిగిన టైం కోసం. దేవుడు ఒక కాలములు అర్ధకాలం నియమించారు వాటి అధికారంను పూర్తిగా వినియోగించడానికి. సంఘం ఆ గడియలన్నీ కూడా తెలుసుకొని ఆ పరిస్థితులన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే అనేకులు మోసపుచ్చే అవకాశం ఉంది. మోసంలో పడిపోవద్దని ప్రభు తన శిష్యులకు నేర్పించారు. ఒక మాట చదువుకుందాం రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి లాస్ట్ మాట నుంచి నేను చదువుతున్నా వినండి. ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని అన్నారా, లేదా బయలుపరచేనని అని చెప్తున్నారా? చెప్పండి. అంటే ఇది జరగబోతుందా, జరిగిందా? ఇది జరగబోతుందా, జరిగిందా? అరే ఏదో డిసైడ్ అయ్యి చెప్పండి అమ్మా. వాయిస్ రావట్లేదండి. హలో, ఉన్నారా? ఇది జరగబోతుందా, జరిగిందా? జరిగింది, జరగబోతుంది. ఎలా అంటే జరగబోతుంది. యేసు ప్రభు సమయంలో ఆ అంధకార గడియలు ఓపెన్ అయినప్పుడు ఆ గడియ మాత్రం ఓపెన్ అయింది. ఇప్పుడు మరలా పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వబోతుంది. అర్థమైందా? అందుకే చూడండి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అర్థం, గ్రౌండ్ వర్క్ ఇప్పటికే జరుగుతుంది. మనం మాట్లాడుకున్నాం గడిచిన వారంలో, గుర్తుందా? నడవాలన్నప్పుడు బేబీకి కాళ్ళు వస్తాయా? గర్భంలో ఉన్నప్పుడే రెడీ అయి ఉంటాయా? రెడీ అయి ఉంటాయి. కానీ నడవాలన్నప్పుడు వాటికి బలం వస్తుంది అంతే. అలా గ్రౌండ్ స్ట్రక్చర్, గ్రౌండ్ వర్క్ అంతా ఆల్రెడీ అయిపోతుంది. ఆ అంధకార లేదా ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అవుతుంది. కానీ
ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. గేట్లు ఎత్తేసినప్పుడు ఒక డ్యామ్ ఎలా అయితే ఆ నీళ్లు గష్ ఫ్లో ఎలా ఉంటుందో అలా ఈ అంధకార సంబంధమైన గడియ కొరకు ఎదురు చూస్తున్న అంధకార సంబంధులు అలా ఫ్లో అవ్వబోతున్నారండి. అర్థమైందా? దుర్నీతి యందు అభిలాష గలవారందరూ కూడా అలా వెయిటింగ్ లో ఉన్నారు. గేట్లు ఎప్పుడు ఎత్తుతారా ఏ సద్దామని వెయిటింగ్. సంఘంను చూసి మీకు తెలుసా దేవుడు సంఘం చుట్టూ కూడా ఎలాంటి కంచె వేసి కాపాడుతున్నారో తెలుసా? ఎప్పటి వరకు అలా కాపాడుతారు అనుకుంటున్నారు? సంఘము సిద్ధపడేంత వరకే. ఆ గడియలు ఎంటర్ అయిన సమయం గేట్లు ఎత్తినట్టుగా దేవుడు అలా ఆ గడియలు ఓపెన్ చేయబోతున్నారు. అలాంటి సమయం రాబోతున్న ఆ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒకటే పరిశుద్ధుల ఓర్పు. ఏంటండి? పరిశుద్ధుల ఓర్పు పరీక్షకు లోనయ్యే సమయం అది. రెండోది పరిశుద్ధుల విశ్వాసం పరీక్షకు లోనయ్యే సమయం అది. యేసు ప్రభు వారన్నీ తెలుసు, అలా మౌనంగా నించున్నారు. అర్థమైందా? ఆ అపవాది యొక్క పూర్తి అధికారం భూమి మీద వినియోగించాలని వాడు వెయిట్ చేస్తున్నాడండి. నువ్వు యేసు సంబంధివి అయితే నువ్వు కూడా ఆ చుట్టూ ఉన్న ఆ గ్రౌండ్ వర్క్ నువ్వు గమనించగలవు. ఈ ధర్మ విరోధ సంబంధమైన క్రియ నీ చుట్టూ జరుగుతున్నప్పుడు నువ్వు గమనించగలవు. వారికి ఏం పట్టి ఫస్ట్ ఉంటుందంటే అసూయ పట్టి ఉంటుంది. ఏం పట్టి ఉంటుంది చెప్పాలి? ఏం పట్టి ఉంటుంది? అసూయ పట్టి ఉంటుంది. నిన్ను చూసి ఓర్చుకోలేరు. నీ మాట వింటే చాలు ఓర్చుకోలేరు. అసూయ. వాళ్ళకి ఏం పట్టింది? అసూయ పట్టింది. ఇదంతా కూడా ఆ జగదుత్పత్తికి ముందే అనుగ్రహించబడిన జ్ఞానం వీరికి అనుగ్రహించబడలేదు. అందుకే వారు వారి ప్రవర్తన విషయంలో నేను కరెక్టే అనుకుంటూ దేవుని దృష్టిలో వారు ఓడిపోతూ ఉంటున్నారు. ఈరోజు ఒక్కటే చెక్ చేసుకుందాం. ప్రధాన యాజకుల వలె యేసు మీద నేరములు మోపుతూ అసూయ పడుతూ అలా గ్రౌండ్ రెడీ చేసుకుంటున్న వారి వలె ఏ వ్యక్తి ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. నేను పిలుచుకున్నది, నిన్ను ఏర్పాటులోనికి పిలుచుకున్నది, నిన్ను ఏర్పరచుకున్నది కొనినది దేనికి తెలుసా? వీటన్నిటి నుంచి నువ్వు కడగబడి విడిపింపబడి ప్రత్యేకంగా బ్రతకమని. అర్థమవుతుందా? ఇవన్నీ చుట్టూ ఉన్నా సరే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రభువునందు మాత్రమే నీ ఆశ పెట్టుకొని ప్రభు ఎలా వీటన్నిటిని ఎదుర్కొన్నారో, ప్రతి స్టేజ్ లో ఎలా ఆయన అనుభవించారో, ఇవన్నీ ఎందుకు ప్రతి స్టేజ్ ని ప్రతి ఫీల్ ని రాయించారు అంటే ఆయన బిడ్డలు కూడా అదే మార్గంలో వస్తారు గనుక, ఆ స్టేజ్ దాటి రావాల్సిందే గనుక. అర్థమైందా? ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళాలండి, వయా నార్కెట్పల్లి
సూర్యాపేట దాటాలా లేదా? దాటాలి. అలా ఈ ప్రతి స్టేజ్ దాటాల్సిందే. నువ్వు గుర్తుపట్టు అంతే. ఎయిర్పోర్ట్ లో ఉన్నావా లేదా అని గుర్తుపట్టు, పిలుపులో ఉన్నావా లేదా అని గుర్తుపట్టు. అప్పుడు ఏసి ఎలా బిహేవ్ చేస్తారో అలా చెయ్యి, పని అయిపోద్ది. ఎందుకు ప్రభా ఇలా అవుతుంది? ఇంక నువ్వు అడగు, అర్థమైందా? తండ్రి నీ చిత్తం ఏదో అలా జరగని అని ఫుల్ గా అప్పగించుకునే పనిలో ఉంటావు. దూషింపబడి కూడా బదులు ఒక్క దూషణ నీ నోట్లో నుంచి రాదు. నీ మీద నేరం మోపుతున్నా సరే నువ్వు ఒక్క నేరం కూడా తిరిగి మోపలేదు. ఎందుకు? నీ నిరీక్షణ మొత్తం ప్రభు మీద ఉంది. సంఘాన్ని దేవుడు ఎంతగా సిద్ధపరచుకుంటున్నారో గ్రహిస్తున్నారా? హల్లెలూయా. ఈ గేట్లు ఎత్తినట్టుగా భయంకరమైన పీరియడ్ రాబోతుంది. ఆ టైం పరిశుద్ధులు అందరి ఓర్పు విశ్వాసం పరీక్షకి లోనవబోతుంది. ఏ ఒక్కరిని ఏర్పాట్లో ఉన్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టుకోవాలని ప్రభుకి లేదు. అందుకనే ముందుగానే ప్రభు అన్నిటినీ రాయించి విషదపరిచారు. శ్రేష్టమైన జ్ఞానం అనుగ్రహింపబడాలని, గ్రహింపు కావాలని ప్రార్థన చేసుకుందాం.